Hi, hello, welcome to Kondareddy Physics Academy. Today I will discuss dimensional formula. ఆ డైమెన్షనల్ ఫార్ములాస్ కొన్ని చెప్పుకుందాం. గ్రావిటేషన్ దాకా వచ్చిందాం. ఇప్పుడు గ్రావిటేషన్లో ఫస్ట్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ జీ అనేది తీసుకుంటాం. క్యాపిటల్ జీ, స్మాల్ జీ ఇప్పుడే చెప్తున్నాం. స్మాల్ జీ ఈజ్ ఈక్వల్ టు యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ నథింగ్ బట్ యాక్సలరేషన్ కాబట్టి అక్కడ యాక్సలరేషన్ కి డైమెన్షనల్ ఫార్ములా ఎంతైతే ఉంటుందో అదే డైమెన్షనల్ ఫార్ములా తీసుకుందాం. ఎల్ T⁻². అయితే గ్రావిటేషనల్ కాన్స్టెంట్ అంటే యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ అనే దానికి మనం డైమెన్షనల్ ఫార్ములా కనుక్కోవాలి. సో జీ వాల్యూ అనేది కనుక్కోవాలి. ఈ జీ వాల్యూ అనేది మనం ఎలా కనుక్కుంటామనంటే న్యూటన్స్ గ్రావిటేషనల్ లా అనేది ఉంటుంది కదా. సో F = G × m1m2/r², where G is equal to gravitational constant, universal gravitational constant. నెక్స్ట్ వచ్చేసి m = m1 m2 are masses, r is distance. సో దీన్ని మనం F = G × m²/r². మనకి ఈ వాల్యూస్ మొత్తం తెలుసు ఎక్సెప్ట్ జీ వాల్యూ తప్ప. ఎఫ్ వాల్యూకి డైమెన్షనల్ ఫార్ములా తెలుసు, m కి తెలుసు, r కి తెలుసు. r నథింగ్ బట్ డిస్టెన్స్ కదా, డిస్టెన్స్ నథింగ్ బట్ లెంత్. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. g ఈజ్ ఈక్వల్ టు దీని మొత్తాన్ని సైడ్ తీసుకెళ్తే Fr²/m². ఇప్పుడు డైమెన్షనల్ ఫార్ములాస్ అన్ని రాసుకొని దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి గ్రావిటేషనల్ కాన్స్టెంట్, యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ అనేది వస్తుంది. డైమెన్షనల్ ఫార్ములా ఫర్ m మనకి ఎంత ఉంటుంది, m అనేది తీసుకుందాం. నెక్స్ట్ డైమెన్షనల్ ఫార్ములా ఫర్ F, ఫోర్స్ కి m L T⁻². తర్వాత డైమెన్షనల్ ఫార్ములా ఫర్ r, డిస్టెన్స్ కి L. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, దీనిలో సబ్స్టిట్యూట్ చేద్దాం. డైమెన్షనల్ ఫార్ములా ఫర్ G కి Fr²/m². దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి. m ఇక్కడ F కి m L T⁻² ఇంటూ r అంటే L², r కి L² ఉంది. నెక్స్ట్ కింద m అనేది ఉంది కాబట్టి క్యాపిటల్ M². సో ఇక్కడ m ఉంది, m² ఉంది, m⁻⁻1. తర్వాత వచ్చేసి L ఇంటూ L², L⁻3. నెక్స్ట్ T⁻². సో డైమెన్షనల్ ఫార్ములా ఫర్ G = m⁻⁻1 L³ T⁻². ఇది గ్రావిటేషనల్ కాన్స్టెంట్, యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ కి డైమెన్షనల్ ఫార్ములా అనేది మనం చెప్తున్నాం. తర్వాత వచ్చేసి ఇంపల్స్ కి ఫార్ములా ఏంటి అని అంటే J F.Δt. మనకి ΔT అనేది స్మాల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం అనేది తీసుకుంటాం. F = ఫోర్స్ తీసుకుంటాం. ది ప్రోడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ స్మాల్ ఇంటర్వెల్ ఆఫ్ టైమ్ అని తీసుకుందాం. సో ఇప్పుడు మనకి డైమెన్షనల్ ఫార్ములా ఫర్ ఫోర్స్ F = ఏం రాసుకోవచ్చు, m L T⁻². తర్వాత వచ్చేసి డైమెన్షనల్ ఫార్ములా ఫర్ టైం కి క్యాపిటల్ T. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. డైమెన్షనల్ ఫార్ములా ఫర్ J అంటే ఇంపల్స్. సో ఇక్కడ F × Δt. సో J కి F అనేది ఎంత ఉంది, m L T⁻².
నెక్స్ట్ వచ్చేసి డెల్టా టీకి టీ అనేది తీసుకుందాం, ML T పవర్ -1. ఇక్కడ T పవర్ -2, ఇక్కడ T పవర్ 1 అనేది ఉంది. సో that can be written as T power -1. So dimensional formula for impulse. Impulse ki ML T power -1. ML T power -1. నెక్స్ట్ తర్వాత వచ్చేసి అక్కడ R వాల్యూ కనుక్కోవాలి. R వాల్యూ కనుక్కోవాలి అంటే ఫస్ట్ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్, యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ R తో డినోట్ చేస్తాం. సో మనకి PV ఈక్వల్ టు RT, PV ఈక్వల్ టు RT అనేది తీసుకుందాం. RT అనేది NRT, PV ఈక్వల్ టు NRT అనేది తీసుకుందాం. వేర్ PV అనంటే ఏంటి అనంటే నథింగ్ బట్ వర్క్ డన్. PV ఈక్వల్ టు నథింగ్ బట్ వర్క్ డన్. అది ఎలాగో మనం ఒకసారి చూద్దాం. వేర్ P ఈజ్ ఈక్వల్ టు ప్రెజర్. ప్రెజర్ కి డైమెన్షనల్ ఫార్ములా ఫర్ ప్రెజర్, ప్రెజర్ కి డైమెన్షనల్ ఫార్ములా ఆల్రెడీ ఈరోజు చెప్పుకున్నాం. ML ఇన్వర్స్ T పవర్ -2 ప్రెజర్ కి. తర్వాత వచ్చేసి V అంటే వాల్యూమ్, డైమెన్షనల్ ఫార్ములా ఫర్ వాల్యూమ్ V is equal to L cube అనేది ఉంటుంది. ఈ రెండింటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. P ఇంటూ డైమెన్షనల్ ఫార్ములా ఫర్ PV, P ఎంత ML ఇన్వర్స్ T పవర్ -2 ఇంటూ L క్యూబ్. ఇక్కడ L పవర్ -1, L పవర్ 3. సో దాన్ని ఏం రాసుకోవచ్చు, ML² T పవర్ -2. ఇది మనం ఆల్రెడీ చెప్తున్నాం వర్క్ డన్ కి డైమెన్షనల్ ఫార్ములా. ఆ వర్క్ డన్ కి డైమెన్షనల్ ఫార్ములా అనేది తీసుకుందాం. సో ఇక్కడ ఆల్రెడీ చెప్తున్నాం PV ఈక్వల్ టు వర్క్ డన్. ఇది PV ఈక్వల్ టు W ఈక్వల్ టు వర్క్ డన్ కి డైమెన్షనల్ ఫార్ములా. తర్వాత డైమెన్షనల్ ఫార్ములా ఫర్ టెంపరేచర్. టెంపరేచర్ కి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం θ or K అనేది డైమెన్షనల్ ఫార్ములా. నెక్స్ట్ మొలారిటీకి, మొలారిటీ నెంబర్ ఆఫ్ మోల్స్ అని అంటే ఇక్కడ మొలారిటీ అనేది తీసుకుందాం. మొలారిటీకి తీసుకున్నప్పుడు ఆ వాల్యూ అనేది ఎంత అవుతుంది, మోల్ అనేది తీసుకుందాం, మోల్. అప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. PV is equal to NRT. సో R ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, PV by NT. P అని అంటే W by N into T. దీనికి W కి తెలుసు డైమెన్షనల్ ఫార్ములా ఫర్ R వాల్యూ. R అంటే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. సో దాన్ని తీసుకున్నప్పుడు ML² T పవర్ -2 by N అంటే మోల్ ఇంటూ T వాల్యూ అని అంటే θ. సో R కి ML² T పవర్ -2 θ పవర్ -1 మోల్ ఇన్వర్స్. సో డైమెన్షనల్ ఫార్ములా ఫర్ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ ఈక్వల్ టు R ఈక్వల్ టు ఎంత అవుతుంది, ML² T పవర్ -2 θ పవర్ -1 మోల్ పవర్ -1.
This is the dimensional formula for universal gravity, universal gas constant m L square t power minus 2 theta power minus 1 mole power minus 1.